రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా మిత్రులయ్యేది ఒక పంపకాల విషయంలోనే. ఎన్నికల వేళ కోట్లాడుకున్న నాయకులు కూడా ఏదైనా పంపకాల విషయానికి వస్తే మాత్రం గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుంటారు. ఈ తరహా పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక్క మన దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా కూడా అమలవుతుంది. దీనికి ఎవరు అతీతులు కారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు అయినా, ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు అయినా అంతా సమానం. విశాఖ నుంచి అనంతపురం వరకు అనేక ప్రాజెక్టులు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో ప్రైవేటు, గవర్నమెంట్‌కు సంబంధించి సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినవి ఉన్నాయి. కొన్ని అంతకు ముందే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయా ప్రాజెక్టులపై సహజంగానే అధికార పార్టీ నాయకుల ఆధిపత్యం ఉంటుంది. ఏదో ఒక రూపంలో కొంత సొమ్ము ఆశించడం సహజం. అనుమతులు, ఇతరత్రా సంగతుల పేరుతో ఆయా ప్రాజెక్టులపై ఆధిపత్యం కోసం నాయకులు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎవరికి దక్కాల్సిన రూపాయి వారికి దక్కాల్సిందే. దీనిలో తరతమ భేదాలు లేవు. గతంలో వైసీపీ నేతలు తీసుకున్నారని ఆరోపించిన టీడీపీ నాయకులు ఇప్పుడు అదే బాటలో తమ లాభాలు తాము అందుకుంటున్నాయన్నారు. పైగా ఎవరికి ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. ఎవరు ఏమీ గుర్తుపట్టనట్లే భావిస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మాత్రం వారు దొరికిపోతూనే ఉన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమను గతంలో వైసీపీ ఎంపీ ఒకరు బెదిరించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్. కాకపోతే పార్టీ జెండా మారిందంతే. విశాఖలో కీలక హోటల్ ముందు గతంలో వైసీపీ నాయకుడు ఫోటోలు, ఆశీస్సులు ఉండేవి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. కాకపోతే రంగు మారింది అంతే. కాకినాడ నుంచి తిరుపతి వరకు కూడా అనేక ప్రాజెక్టుల పరిస్థితి ఇలానే ఉంది. కానీ ఈ విషయంలో ఎవరు రచ్చ చేసుకోరు, ఎవరు రోడ్డున పడరు. అంతా సర్వ సమానత్వం పాటిస్తారు. దట్ ఈస్ పాలిటిక్స్.